ఈ బంగారం రేటు పెరగడమేమో కానీ కొన్ని కుటుంబాల్లో బంగారం కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఒక అత్త అల్లుడి మధ్యన కూడా తగాదా జరిగింది. పెళ్లికి పెట్టిన బంగారం, మా అమ్మాయికి మేము పెట్టిన బంగారాన్ని నువ్వు వాడుకున్నావు, నువ్వు అమ్మేసుకున్నావు, ఇప్పుడు నా కూతురుంటి మీద బంగారం లేకుండా అయిపోయింది, ఇప్పుడు నువ్వు అమ్ముకున్న బంగారం అంతా నా కూతురు కొనిపెట్టని చెప్పేసి ఒక అత్తగారు ఒక అల్లుడి మీద దెబ్బలాడుతుంది. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అసలు ఈ బంగారం రేటు ఇంత పెరుగుతుందని ఎవరైనా ఊహించామా? ఒక బ్రదర్ చెప్తున్నారు, అతనికి పెళ్ళైనప్పుడు అతను ఒక రైస్ మిల్లో పనిచేసేవారు జీతానికి. ఇలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూశారు, చక్కగా మంచి సంబంధం దొరికింది, పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు ఆ అమ్మాయికి ఆ పుట్టింటి వాళ్ళు బంగారం పెట్టారు. మరి ఎన్ని తులాలు పెట్టారో చెప్పలేదు, కానీ ఆడపిల్లకి ఎలా అయినా బంగారం పెడతారు కదా. ఇతను కొన్నాళ్ళ పాటు రైస్ మిల్లో పనిచేసిన తర్వాత ఈ జీతాల మీద బతకాలని అంటే పని అవ్వట్లేదు, పైగా చూస్తే 2 పిల్లలు ఉన్నారు, ఇదెందుకు సొంతంగా బిజినెస్ పెట్టుకుందామని చెప్పేసి భార్య మెడలో ఉన్న బంగారాన్ని అమ్మేసి హోటల్ బిజినెస్ పెట్టారంట. ఇంటి దగ్గర ముందు చిన్నగా ఒక బండిలాగా పెట్టుకుని టిఫిన్లు అమ్మడం ఇలాంటివన్నీ చేశారు. చేస్తే భార్యాభర్తలు ఇద్దరు చక్కగా బిజినెస్ నడిపించేసరికి ఆ బిజినెస్ బాగుంది, బాగానే నడిచింది. భార్యకు ముందే చెప్పాడంటే బంగారం అమ్మేటప్పుడు, నీ బంగారాన్ని అమ్ముతున్నానని నువ్వేమీ ఫీల్ అవ్వకు, మనం బిజినెస్ పెట్టుకున్న తర్వాత దాని మీద వచ్చిన లాభాలతోటి మళ్ళీ నీకు బంగారాన్ని చేయిస్తాను, ముందు మనం ఏదో ఒకటి వ్యాపారం చేసుకోవాలి, ఈ జీతాల మీద బతకాలని అంటే 2 పిల్లల్ని చదివించాలని అంటే అది అసలు అయ్యే పని కాదు, మనం కూడా చక్కగా సొంతంగా టిఫిన్ సెంటర్ పెట్టుకుని వ్యాపారం చేసుకుందాం, ఎంతోమంది చేసుకుంటున్నారు, బాగుంది కదా అని చెప్పేసి భార్యకి చెప్పాడు. భార్య కూడా ఇష్టపూర్వకంగానే పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారాన్ని భర్తకి ఇచ్చింది. ఆ భర్త ఏమో ఆ బంగారాన్ని అమ్మేసి చక్కగా టిఫిన్ సెంటర్ పెట్టుకుని ఇద్దరు కూడా నడిపించుకుంటున్నారు. లాభాలు బాగానే వచ్చాయి, టిఫిన్ సెంటర్ వల్ల ఎక్కడ కూడా లాస్ అవ్వలేదు. అయిన తర్వాత బయట అక్కడ బండి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఓనర్స్ వాళ్ళు ఊరుకోవట్లేదని చెప్పేసి అదే ఏరియాలో ఒక సెటర్ లాగా తీసుకుని అడ్వాన్సులు కట్టి అక్కడ చిన్న హోటల్ లాగా పెట్టేసుకున్నారు. బిజినెస్ మీదే కదా అతను ఖర్చు పెట్టింది. భార్య బంగారం అమ్మినా కానీ వ్యాపారంలో స్థిరపడ్డాడు. సెటర్లో టిఫిన్ సెంటర్ పెట్టుకొని దానికి కావాల్సిన వస్తువులు, గ్రైండర్లు ఇలాంటివన్నీ కూడా కొనేశాడు. ఆ హోటల్ మీద వచ్చిన లాభాన్ని కూడా ఆ హోటల్కి ఖర్చు పెట్టడం, మిగిలిన డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళ ఇల్లు చిన్నగా ఉండేదంట, రేకుల షెడ్ లాగా ఏదో, మొత్తానికి ఆ ఇల్లుని పడగొట్టేసి మళ్ళీ ఒక బిల్డింగ్ లాగా ఒక చిన్న ఇంటిని కట్టాడు. ఇంట్లో సీలింగులు చేయించి ఎక్కడికక్కడ పైపులు పెట్టించి చక్కగా అందంగా ఒక మంచి ఇల్లుని కట్టాడు. అయితే ఇంతకీ చూస్తే ఏంటంటే భార్యకి అస్సలు బంగారం కొనలేదు. ఆ రోజున అమ్మిన బంగారం మళ్ళీ ఆ ఒంటి మీద ఎక్కడ కూడా బంగారం లేదు. ఎప్పుడు బంగారం కొందామని అనుకున్నా సరే వ్యాపారంలో డబ్బులను పెట్టడమే సరిపోయిందంట. అతనికి లాభాలు వచ్చాయి, కానీ అదే డబ్బుని మళ్ళీ ఈ సెటర్లకి వాటికి అడ్వాన్సులు కట్టడము, మళ్ళీ ఇల్లు కట్టాడు కదా ఆ ఇంటి అప్పులు తీర్చడం, చిట్టీలకి వాటికి కట్టడం, ఇలాగ ఏంటో వచ్చిన డబ్బులన్నీ కూడా ఇలా అయిపోయాయి. కానీ ఎప్పుడు కూడా భార్యకి బంగారం కొందాం అన్న ఆలోచన అతనికి రాలేదు. అయితే భార్య కూడా పెద్దగా ఫోర్స్ చేసి ఎప్పుడు అడగలేదంట, ఏమండి బంగారం కొనండి అని ఎప్పుడు ఆవిడ కూడా అడిగేది కాదంట. ఎందుకంటే వీళ్ళ హోటల్లోనే పని చేసుకుంటూ ఇద్దరు భార్యాభర్తలు ఇంకా ఆ బిజీలోనూ ఆ పనిలోనూ పడిపోయారు తప్ప ఎప్పుడు ఆ అమ్మాయి కూడా అడిగేది కాదు. పైగా అతను ఏం చెప్తున్నాడంటే, మేము ఎప్పుడు పెద్దగా ఎవరిళ్ళకి ఫంక్షన్లకి వాటికి వెళ్ళే అవకాశం మాకు దొరికేది కాదు, మాకు ఒక్కరోజు కూడా రెస్ట్ అనేది దొరికేది కాదు, ఇంకెప్పుడు మేము పనిలోనే ఉండేవాళ్ళం, అందుకని నా భార్య కూడా ఎప్పుడు బంగారం కొనండి అని అడిగేది కాదు. ఒకవేళ బంగారం కొన్నా సరే దాన్ని తీసుకువెళ్ళి బీరువాలోనే కదా పెట్టాలి, మేము ఎక్కడ వేసుకుని వెళ్తామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇతను ఏం చేశాడంటే ఆ వచ్చిన డబ్బుల్ని బిజినెస్ మీద పెట్టడం, మళ్ళీ తీసుకువెళ్ళి ఇల్లు కడితే ఆ ఇంటి మీద పెట్టడం, ఇలా రోజులు గడుచుకుంటూ వచ్చాయి. అమ్మింది కూడా 10 ఏళ్ల కిందటో ఏమో అతను బంగారాన్ని అమ్మాడు. అయితే ఇప్పుడు అత్తగారు వచ్చి ఏమని మాట్లాడుతుందంటే, మేము పెట్టిన బంగారాన్ని నువ్వు అమ్మేసుకున్నావు, ఇప్పుడు చూడు బంగారం రేటు ఎంత పెరిగిందో, వెనకాల నీ కూతురు ఆడపిల్ల కూడా ఉంది, రేపొద్దున ఆ పిల్లకి పెట్టాలన్న బంగారం ఎక్కడి నుండి కొనుక్కొస్తావు, నువ్వు వచ్చిన డబ్బులన్నీ బిజినెస్ల మీద పెడతావు, నువ్వు ఇల్లు కట్టావు, ఇది చేశాను అది చేశాను అని చెప్తావు, నా కూతురు ఒంటి మీద బంగారం ఉందా, నలుగురు చూస్తే ఏమనుకుంటారు, నువ్వు బంగారం అమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పేసి కూతురు దగ్గరకు వచ్చి అత్తగారు దెబ్బలాడడం మొదలుపెట్టింది. అసలైన బంగారం ఇచ్చిన కూతురు ఏమీ మాట్లాడట్లేదు, కానీ ఇండైరెక్ట్లో అల్లుడిని పట్టుకొని కూతురు దగ్గర తిట్టడం మొదలుపెట్టింది. అందరూ అప్పులు చేసి మరి ఉన్న బంగారం తాకట్టు పెట్టి కొంటుంటే నువ్వు మాత్రం అస్సలు బంగారం కొనట్లేదు, ఇంకా పెరిగిపోతుందని చెప్పేసి ఆ టెన్షన్ పెట్టుకుని అల్లుడి మీద గొడవకు వస్తుంది. ఇతనేం చెప్తున్నాడనంటే, ఇప్పుడు ఇంత రేటు పెట్టి బంగారం కొని చేసేదేముంది, ఇప్పుడు బంగారం లేకపోతే నష్టం ఏమొచ్చింది, మీ కూతురు బంగారాన్ని నేనేమీ పాడు చేయలేదు, బిజినెస్లో పెట్టాను, అందులో వచ్చిన డబ్బులు తీసుకువెళ్ళి ఇల్లు కట్టాను, నేను ఎక్కడ వేస్ట్గా ఖర్చు పెట్టలేదు కదా,
మీ కూతురికి బంగారం నేను కొనిస్తానులే, కొన్నాళ్ళు ఆగండి, రేటు తగ్గినప్పుడు కొంటానని చెప్పేసి ఇతను అత్తగారికి చెప్పాడంట. అయినా సరే అత్తగారు ఎక్కడ కూడా తగ్గకుండా, మేము పెట్టిన బంగారాన్ని నువ్వెందుకు అమ్ముకోవాలి, ఇప్పటికి 10 ఏళ్ళు పైన అయింది, నువ్వు ఇంతవరకు ఏమన్నా 1 గ్రామైనా బంగారం కొన్నావా, మేము పెట్టిన బంగారం నువ్వెవరు అమ్ముకోవడానికని ఈ రకంగా తగ్గు వేసుకుంది. అసలు అత్తగారికి ఏమన్నా అర్థం ఉందా అండి? అతను ఏమన్నా అనవసరంగా ఖర్చు పెట్టి పాడు చేస్తే పోనీ వచ్చి దెబ్బలాడినా అదొక అందం. భార్య ఇష్టపూర్వకంగానే ఆ బంగారాన్ని నమ్మి హోటల్ బిజినెస్లో పెట్టాడు. అప్పట్లో డబ్బులు లేక నీ కూతురు బంగారం తీసుకుని వ్యాపారం పెట్టాము, ఇప్పుడు ఆ డబ్బులతోనే కదా, వచ్చిన డబ్బులతో నేను అంత మంచి ఇల్లు కట్టాను, అది ఎవరి కోసం కట్టాను, మీ కూతురు ఉండట్లేదు ఆ ఇంట్లోనూ, నీ కూతురు కోసం పిల్లల కోసమే కదా కట్టాను, ఇప్పుడు బంగారం రేటు పెరిగిందని వచ్చి నా మీద దెబ్బలాడితే ఎలాగా, నేను ఫ్యూచర్లో తగ్గినప్పుడు కొనిస్తాను కదా అని చెప్పేసి అల్లుడు దెబ్బలాడుతున్నాడంట. ఇప్పుడు అతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు కూతురికి బంగారం పెట్టారు, ఆ బంగారాన్ని మేము అత్యవసరమైనప్పుడు వాడుకోవడానికి హక్కు లేదా, భార్య దగ్గర ఉన్న బంగారం తను ఇష్టపూర్వకంగానే ఇచ్చింది కదా, ఆ బంగారాన్ని మేము బిజినెస్లో పెట్టుకోవడమో ఇల్లు కట్టుకోవడమో దేనికో దానికి వాడుకుంటే ఇప్పుడు అత్తగారు వాళ్ళు వచ్చి మా మీద దెబ్బలాడాల్సినంత అవసరం ఏంటి? అంటే భార్య మెడలో ఉన్న బంగారాన్ని అవసరాలకు వాడుకోకూడదా? భర్తకి హక్కు లేదా? బంధువులందరి దగ్గరికి వెళ్ళి మా అల్లుడు మా కూతురు బంగారం అమ్మేసుకున్నాడని చెప్పేసి మా అత్తగారు వెళ్ళి అందరి దగ్గర చెప్తోంది, మా పరువు అంతా తీస్తుంది, పుట్టింటి వాళ్ళు భార్యకి పెట్టిన బంగారం అల్లుడు వాడుకోకూడదా అండి అని చెప్పేసి అతను అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, భార్య దగ్గర ఉన్న బంగారం అల్లుడు వాడుకోకూడదా? ఇప్పుడు కుటుంబ అవసరాల కోసమే కదా వాడుకున్నది, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టాడు అనుకోండి, అది ఎవరైనా తప్పు పడతారు. కానీ అతను పెట్టింది బిజినెస్లో పెట్టుకున్నాడు, అది కూడా భార్య ఇష్టపూర్వకంగానే ఇచ్చింది. ఆ బిజినెస్ మీద వచ్చే డబ్బుల్ని మళ్ళీ తిరిగి బిజినెస్ మీద పెడుతున్నాడు, అలాగే ఒక మంచి ఇల్లును కూడా కట్టాడు. కాకపోతే అతను చేసిన తప్పు ఏంటంటే, ఆ లాభాలు వచ్చినప్పుడే మళ్ళీ భార్యకి ఆ బంగారాన్ని కొనిచ్చేసి ఉండుంటే బాగుండేది. అలా చేయకుండా బంగారం కొంటే బీరువాలో పెట్టి దాచుకోవాలి, మనం ఎక్కడికి వెళ్తాంలే అని చెప్పేసి ఆ డబ్బును తీసుకొచ్చి బిజినెస్ మీద ఇంటి మీద ఇలా పెట్టేసేసరికి భార్య మెడలో బంగారం లేకుండా పోయింది. ఆడపిల్ల ఉంది కదా అని చెప్పేసి ఆవిడ దెబ్బలాడుతుంది, అది కరెక్టే. కానీ మా పాప ఇంకా చిన్న పాపే, అప్పటి వరకు నేను చేయిస్తాను కదా, ఆ ఇంటప్పులు అవి కొన్ని ఉన్నాయి, అవన్నీ తీరిన తర్వాత కొందాంలే అని నేను అనుకున్నాను. కానీ ఈవిడ ఈ లోపే వచ్చి నన్ను ఇండైరెక్ట్లో తిట్టడము, నా భార్య ముందరే నన్ను చులకనగా మాట్లాడడము, మేము పెట్టిన బంగారం అమ్ముకోవడం వల్లే వీడు ఎంత పెద్దాడయ్యాడు, వీడు ఎంత బాగుపడ్డాడు, మా కూతురు ఒంటి మీద బంగారం లేకుండా అయిపోయిందని ఇలాంటి చాడీలన్నీ చెప్తోంది. వినడానికి చాలా బాధగా అనిపించింది. కాకపోతే ఇంకా పెద్ద ఆవిడ కదా, పోనీ అంటే అందులే అని చెప్పేసి అత్తగారు కదా అని నేను ఏమీ పట్టించుకోకుండా అలాగే ఊరుకున్నాను. కూతురు దగ్గరికి వచ్చి, నువ్వు బంగారం కొనిపించుకో, ఎన్నాళ్ళని ఇలాగ ఉంటావు, నీ బంగారం అంతా అమ్ముకున్నాడు కదా, నువ్వు ఎందుకు అడగట్లేదని నా భార్యకు వచ్చి బాగా ఎక్కిస్తుంది. మా ఇద్దరి మధ్యన తగాదాలు పెడుతుంది. మా అమ్మ అడుగుతుంది బంగారం కొనండి అని చెప్పేసి నా భార్య అడుగుతుంది. మా సంసారం మేము బాగానే చేసుకుంటుంటే అసలు మా అత్తగారు వచ్చి మా కుటుంబంలో ఎందుకు గొడవలు పెడుతుందో మాకు అసలు అర్థమే కావట్లేదు. ఇప్పుడు ఇంత రేటు పెట్టి నేను బంగారం కొనాలంటే అది సాధ్యమయ్యే పనేనా అండి? ఆవిడ కొంచెమన్నా అర్థం ఉండాలి కదా. వాళ్ళ కూతురుని నేను ఏమన్నా బాగా చూసుకోవట్లేదా? అసలు ఎందుకు ఇలాంటి గొడవలు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది అత్తగారులు ఇలా కూడా తయారయ్యారని చెప్పేసి ఆ అల్లుడు చెప్పుకొని బాధపడుతున్నారు. ఈ బంగారం రేట్లు పెరగడం వల్ల కుటుంబ తగాదాలు ఎలా ఉన్నాయో చూసారా? అంటే భార్యకు పెట్టిన బంగారం భర్త అవసరాలకి వాడుకోకూడదు, అమ్ముకోకూడదు, ఏమీ చేయకూడదు. అంటే పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం ఏ అవసరాలు వచ్చినా సరే భర్త ఏమీ ముట్టుకోకూడదు అన్నమాట. ఇంకా అమ్మాయి ఒంటి మీద అలాగే ఉండాలా అని చెప్పేసి అతను అడుగుతున్నాడు. నాకైతే విచిత్రం అనిపించింది. కొన్ని కుటుంబాల్లో ఏంటంటే పుట్టింటి వాళ్ళు పెళ్ళప్పుడు పెడతారు, ఆ బంగారాన్ని కొంచెం అత్యవసరమయ్యి ఏదన్నా అవసరాలకి ఈ భర్తలు ఎవరన్నా వాడుకున్నారనుకోండి, దానికోసం పెద్ద పంచాయతీలు అయిపోతాయి అన్నమాట. మేము పెట్టిన బంగారం వాడుకున్నావు, మేము పెట్టింది ఎందుకు తీసుకున్నావని ఈ రకంగా అత్తగారు వాళ్ళు వచ్చి దెబ్బలాడే వాళ్ళు కూడా ఉంటారు. పుట్టింటి వాళ్ళు పెట్టింది ఇంకా భార్య దగ్గర అలాగే ఉండాలి. ఎంత అత్యవసరమైన, ఎంత ప్రాణం మీదకి వచ్చినా సరే ఆ బంగారం ముట్టుకోకూడదు అనమాట. కానీ ఈ అత్తగారు చూడండి బంగారం కోసం ఏ రకంగా తగువ పెడుతుందో. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు బాగానే ఉన్నారు, ఇద్దరూ చక్కగా కష్టపడుతున్నారు, ₹1 డబ్బులు సంపాదించుకుంటున్నారు, చక్కగా ఒక ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ చూసి మరి ఆవిడ తట్టుకోలేకపోతుందో, మరి లేకపోతే మా బంగారం అమ్మేసుకున్నారని కావాలని గొడవ పెడుతుందో అర్థం కావట్లేదు. కానీ ఇంటి మీదకి వచ్చి కూతురు ఎదురుగుండగా అల్లుడిని వంకలు పెట్టి తిట్టడం, వంకలు పెట్టి ఏదో ఒకటి అనడం, వాళ్ళు ఎంత కొనుక్కున్నారు, వీళ్ళు ఎంత కొనుక్కున్నారు, నువ్వేం కొన్నావు అని చెప్పేసి కూతురు దగ్గర అనడం, ఇలాంటివన్నీ చేస్తుందంట అత్తగారు. ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. కొంతమంది తల్లులు ఏంటంటే కూతురు జీవితాలు, కూతురు కాపురాలు కూల్చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు బంగారం వేసుకోకపోతే వచ్చిన నష్టమే ఉందండి. ఇప్పుడు అమ్మాయి హోటల్ పని చేసుకుంటుంది, ఇద్దరు భార్యాభర్తలు తెల్లారు లేస్తే హోటల్లోనే ఉంటారు. వాళ్ళకి అసలు తయారై ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా సరే అంత టైం కూడా ఉండదు. ఇప్పుడు బంగారం కొని ఇంట్లో ఎక్కడో పెట్టి తాళం పెట్టి హోటల్ దగ్గరికి వచ్చి పనులు చేసుకోవడం, ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా అండి? ఆ బంగారం మీద చక్కగా వ్యాపారం పెట్టుకున్నారు, రేపు భవిష్యత్తులో బంగారం రేటు తగ్గినప్పుడు ఏమన్నా కొనుక్కుంటారేమో. అది ఆలోచించడం మానేసి మేము పెట్టిన బంగారం వాడుకున్నామని దెబ్బలాడడం, అది ఎంతవరకు కరెక్టు?
కొంతమంది తల్లులు ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. కూతుళ్ళు కాపురాలు బాగుంటే చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. పోనీలే మా అల్లుడు చక్కగా సంపాదిస్తున్నాడు, మా కూతురికి ఒక ఇల్లు కట్టించాడు, రేపొద్దున భవిష్యత్తులో కొంటాడులే, మా అల్లుడికి ఏమీ చెడు అలవాట్లు లేవు, మంచి అబ్బాయి అని ఆలోచించాలి కదా, మేము పెట్టిన బంగారాన్ని నువ్వెందుకు వాడుకొని బాగుపడ్డావని ఈ రకంగా దెబ్బలాడడంలో ఏమన్నా అర్థం ఉందా? అంటే ఎవరన్నా బాగుపడ్డారనుకోండి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారనమాట. భర్త ఇంట్లోనే కదా అమ్మాయి జీవితకాలం ఉండేది, అంటే భర్తకి ఆ మాత్రం స్వతంత్రం లేదా? పోనీ అతను ఏమన్నా చెడ్డవాడు అనుకోండి, అప్పుడు దెబ్బలాడొచ్చు, మేము పెట్టిన బంగారాలు నువ్వు వాడుకుని తగలేసావని. అతను మంచివాడు, చక్కగా వ్యాపారం మీద పెట్టాడు, మళ్ళీ ఆ డబ్బులతో మంచి ఇల్లు కట్టాడు, ఇంకెంతకన్నా మంచి అల్లుడు ఉంటాడా చెప్పండి? కొంతమంది తల్లులు వచ్చి కూతురు కాపురాలని ఏ రకంగా కూలుస్తున్నారో చూడండి. బంగారం రేటు తగ్గిందనంటే అతనే కొనిస్తాడు, ఎన్ని చేసినా అతను అది చేయడా? తన పిల్లలకి ఏం కొనుక్కోవాలో తనకు తెలీదా? అంటే సొసైటీలో ఎలాంటి తల్లులు ఉన్నారో చూడండి. మరి చాలామంది తల్లులు ఈ రోజున వృద్ధాశ్రమాల్లో ఉన్నారంటే కారణం ఏంటండి? ఇలా కూతుళ్ళు కాపురాల్లో గొడవలు పెట్టడం, లేదా కొడుకుల కాపురాల్లో ఏదో ఒకటి లేనిపోని తగాదాలు పెట్టడం, కోడళ్ళతోటి తిట్టడం, ఇవన్నీ ఎవరికి కనిపించవు. ఎందుకు వృద్ధాశ్రమంలో ఉన్నారని అంటే మా కోళ్ళు చూడదండి, లేదంటే మా కూతురు చూడదండి, మా కూతురు ఆస్తి తీసేసుకుందండి అని ఇవేవో కొన్ని కారణాలు చెప్పేస్తారు తప్ప అసలు వీళ్ళు చేసిన పని ఏంటి, వీళ్ళని ఎందుకు వద్దంటున్నారు వాళ్ళని ఎవరు కూడా ఆలోచించరు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది తల్లులు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది తల్లులు అక్కర్లేని విషయాల్లో తగాదాలు పెట్టి, కుటుంబాల్లో గొడవలు పెట్టి, భార్యాభర్తలను విడగొట్టాలని చూసే తల్లులు కూడా ఉన్నారు. సొసైటీలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి కుటుంబాల్లో తగాదాలు వస్తున్నాయి అని అంటే ఇగో ఇలాంటి వాళ్ళ వల్లే. ఒక వయసు వచ్చాక కొన్ని విషయాలని పట్టించుకోకుండా ఉండడమే మంచిది. వాళ్ళ సంసారాలు వాళ్ళు ఏదో పడతారులే, చిన్న చిన్న వాటికి తగాదాలు ఎందుకు, వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు బాగున్నారంటే నేను బాగుంటానని ఇలా ఆలోచించాలి తప్ప అక్కలేని విషయాలకు వెళ్ళిపోయి దూరిపోయి వాళ్ళ భార్యాభర్తల మధ్య తగాదాలు పెట్టడం, పనికిమాలిన గొడవలు పెట్టడం ఇలాంటివి ఏ తల్లులు కూడా చేయకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.